శ్రీరామ జయం. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి రామాయణ యాత్ర. మనం నాగులేశ్వరం దేవాలయానికి వచ్చాం. భారతదేశంలో ఉండే పంచభూత లింగాలలో జలలింగం జంబుకేశ్వరం అన్న పేరిట ఎలా మనం అర్చన చేస్తామో ఆ స్వామిని, ఇక్కడ ఈ స్వామిని కూడా అదేవిధంగా జల ప్రాధాన్యతతో స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ జల ప్రాధాన్యత ఎక్కువ. ఇక్కడ ఒక పెద్ద కొలను సరస్సు ఉంది. కీరమలై అంటే, కీరం అంటే ఒక ముంగిస. 27 నక్షత్రాలలో ముంగిస అన్న పేరు నక్షత్రం ఒకే ఒకటి, ఉత్తరాషాఢ. మిగతా ఏ నక్షత్రాలకి ఈ సంబంధం లేదు. ఇక్కడ ఈ ముంగిస ఎలా ఏర్పడింది? ఈ పదానికి అర్థం ఏమిటి? భూమిని తవ్వుకుంటూ వెళ్ళేది ముంగిస. ఈ ప్రాంతమంతా నాగులకు సంబంధించింది. నాగులకు బద్ధ శత్రుత్వం, వైరం ముంగిస. నిజానికి ముంగిసకు నాగంతో ఏ శత్రుత్వం లేదు, కానీ ఆహారం కాబట్టి వెంటాడుతుంది. ఒక మహర్షి ఇక్కడ నిద్ర ఆహారాలు మాని అదే పనిగా తపస్సు చేసి చేసి చిక్కి జీర్ణమై ముంగిస మొహాన్ని పొందాడు. ఈ ముఖం తనకు తాను చూసుకొని స్థానికంగా ఉండే తన జాతుల వారికే దూరమయ్యానా ఏమి అని బాధపడ్డాడు. ఇక్కడ ఉన్నటువంటి ఒకానొక కొలనులో సరస్సులో స్నానం చేయగా ఆశ్చర్యకరంగా ఆ ముంగిస ముఖం పోయి తన సహజమైన రూపం పొందాడు. ఈ పేరిట ఈ క్షేత్రానికి కీరమలై అన్న పేరు వచ్చింది. మలై అంటే కొండ. ఇలాంటి ఈ దివ్యక్షేత్రంలో స్వామి ఈశ్వరుడు నాగులేశ్వరుడు. మళ్ళీ ఇక్కడ నాగం అన్న పదాన్ని మనం చూస్తున్నాం. మొత్తం లంకా దేశంలో ఉన్న జాతులే 2, ఒకటి యక్ష, 2 నాగ. యక్ష జాతికి సంబంధించిన చక్రవర్తులలో రావణుడు ఒకడు. అతడు ఒక చక్రవర్తి మాత్రమే. వాళ్ళకి ఆ దేశాన్ని పరిపాలించిన వందలాది వేలాది రాజులలో ఒకడు అని వాళ్ళు భావన చేస్తారు. అలాగే ఈ యక్ష జాతికి సంబంధించిన కుబేరుడు ధనానికి అధిపతి. రావణాసురుడికి సోదర సమానుడు, సోదరుడు. వాళ్ళిద్దరూ అన్నదమ్ముల పిల్లలు. నిజానికి ఈ లంకా దేశం కుబేరుడిది. కుబేరుడి పట్టణమైన ఈ లంకా నగరాన్ని కుబేరుడిని తరిమివేసి రావణుడు తన అధీనంలోనికి తీసుకుని శివ ఆరాధన, శివ స్వరూపాన్ని పూజించడం అనే దాన్ని ఏర్పరిచాడు. అందులో ఏర్పడిన ఒకానొక శివలింగం నాగులేశ్వరం. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ఉద్దేశ్యం ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసి రావడం మాత్రమే అని కాకుండా ఆలయ చరిత్ర తెలుసుకోవడం, మహాత్మ్యం తెలుసుకోవడం, పర్యావరణాన్ని కాపాడే విధంగా ఆలయాలను పరిరక్షించుకుంటూ మనదైన హిందూ సంస్కృతిని, ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయడం. ఈ నీటిని శిరస్సు పైన ఇలా చల్లుకుంటే కూడా వ్యాధులన్నీ నయమైపోతాయి, ముఖ్యం చర్మరోగాలు తగ్గిపోతాయి అని ఇక్కడి ప్రజల విశ్వాసం. దేశానికి, ఈ లంక రాజ్యానికి వందల వేల సంవత్సరాల అనుబంధం. నిజానికి అఖండ భారతంలో ఇవన్నీ అంతర్భాగాలే కనుక ఇక్కడ సంస్కృతి మనం గమనించినట్లయితే అంతా హిందూ సంస్కృతి, భారతీయ సంస్కృతి. ఇక్కడి భాష సింహళీ భాష 69 అక్షరాలతో ఉంటుంది. మన దేశానికి సంబంధించి ఆర్య ద్రావిడన్ కుటుంబాలలో ఒకటైన తెలుగు, తమిళ, కొడగు, తుద, గదబ అలాంటి 21 భాషలలో ఈ భాష కూడా ఒకటి. సంస్కృతంతో సంబంధం లేని అపురూపమైన అనాదిగా ఉన్న బ్రాహ్మీ లిపితో కూడుకున్న అత్యంత పురాతనమైన భాషలలో బ్రాహుయి లిపితో ఉండేటటువంటి అక్షరాలు, ఈ సింహళీ అక్షరాలు గుండ్రంగా అందంగా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. రాముడు శివపూజా దురంధరుడు, నిత్య శివపూజా దురంధరుడు. రామేశ్వరంలో సేతువు నిర్మించాడా లేదా అనే చర్చ బహుళంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ క్షేత్రంలో 5 ప్రత్యేకమైన శివాలయాలు. ఇదిగో నాగులేశ్వరం టెంపుల్, వన్ ఆఫ్ ద 5 abodes పంచ ఈశ్వరమ్స్ ఆఫ్ లార్డ్ శివ, శ్రీలంక. గ్రేసెస్ ద ప్రెజెన్స్ ఆఫ్ శ్రీ నకులాంబికాయి దేవి సమేత నాగులేశ్వర స్వామి, నకులాంబికా సమేత నాగులేశ్వర స్వామి.
పురాతనమైన ఈ ఆలయం యొక్క పూర్వ రూపాన్ని కూడా మనం ఆ పైన చూడవచ్చు. అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఇంగ్లీష్ వారు, ఫ్రెంచ్ వారు అనేకులు విధ్వంసం చేసినా ఇప్పటికీ తన మూలాలను మర్చిపోకుండా ఆలయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇదిగో ఆ ఆలయం. ఇది 78 అడుగుల ఎత్తు ఉండేటటువంటి ఆ గోపురం పైనుంచి, కింది నుంచి కాదు సుమా, ప్రధానమైన ఈ ఆలయం పైన 94 నాయనార్ల చరిత్రలు అక్షరబద్ధం చేయబడి ఉన్నాయి. లోన అతిపెద్ద పీఠం 94 నాయనార్ల చరిత్రను చెబుతుంది. కానీ శైవ సంప్రదాయంలో తిరుమురై చూసినప్పుడు 63 నాయనార్లే కనిపిస్తారు. ఆ మిగిలిన 31 నాయనార్లు శ్రీలంక ప్రాంతానికి చెందినవారు. ఇదంతా శైవ క్షేత్రం. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. టెంపుల్ విజిట్ ఈజ్ ఈక్వలెంట్ టు ఎ మిలియన్ మెరిట్స్. ఇదే స్లోగన్ గాయత్రి టూర్స్ అండ్ లాడ్జ్ వాళ్ళదే. ఒక ఆలయాన్ని దర్శిస్తే వేలాది మందిని కలుసుకున్న, లేదా పుణ్యం సంపాదించుకున్న, లేదా ఎన్నో ప్రాంతాలు దర్శించిన జ్ఞానం కలుగుతుంది. లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు us from all the winds. ఆనో భద్రా క్రతవో యంతు విశ్వతః అనే ఋగ్వేద మంత్రాన్ని అనుసరించి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహించే ఈ యాత్రలో ఆలయం చూశాం. కీరమలై క్షేత్రంలో ఉన్న నాగులేశ్వరం రెండు, ఇది పూర్వ ఆలయం. ఇది నకులేశ్వరం, ఇది నాగులేశ్వరం. ఒక మహర్షి తన ముంగిస రూపాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ పక్కనే ఉన్న కొలనులో స్నానం చేసి ఆ రూపం పోయిన కారణం చేత ఇక్కడ శివుడిని ఆరాధన చేశాడు. కాబట్టి ఇది నకులేశ్వరం, ఇది నాగులేశ్వరం అన్న పేరిట ప్రసిద్ధం. శ్రీలంకలో ఉన్న అత్యంత పురాతనమైన ఆలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయం తదుపరి ఈ ఆలయానికి సంబంధించిన నూతన రూపమే ఆ పక్కన ఉన్న అతి పెద్ద ఆలయం వెనకాతల, అదిగో ఆ చెట్ల కొమ్మలలో నుంచి కనిపిస్తుంది చూసారా, ఆ ఆలయానికి ఇది ముఖద్వారం ఒకనాటి కాలంలో. క్రమేణా ఇది పోర్చుగీసు వారి దురాక్రమణలకు, దండయాత్రలకు లోను కావడంతో విధ్వంసమైంది. ఈ కారణం చేత ఇందులో ఉండే ఆ ప్రధాన శివలింగాన్ని ఇందాక చూచినటువంటి ఆ కొలనులో భద్రపరిచి, అనంతరం ఆ శివలింగాన్ని మళ్ళీ తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి నూతన ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఆలయాన్ని కాపాడుకోవడం కోసం సనాతన ధర్మం చేసిన అనేక ప్రయత్నాలలో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారికి మాత్రమే ప్రత్యేకమైన ఈ ఆలయ దర్శనంలో ఇది నకులేశ్వరం, ఇది నాగులేశ్వరం, కీరమలై క్షేత్రంలో మనం దర్శనం చేసుకున్నాం. ఇది విషయం అమ్మాయి. హర హర మహాదేవ. ఓం నమ శివాయ.